విశాఖలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రతిరోజు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, అశ్లీల చిత్రాలు మొదలైన వాటి కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి వాటిని నివారించాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. నేను పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే నిన్న మొన్న బయటపడిన న్యాయ విద్యార్థుల అత్యాచారాన్ని ఖండిస్తూ మేము ఈ ర్యాలీని చేస్తున్నాము, ఈ నిరసన ర్యాలీని. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రతి గంటకి ప్రతి నిమిషానికి ప్రతి 16 నిమిషాలకు కూడా ఈ అత్యాచారాలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఒక రోజుకి 86 ఘటనలు అన్నవి బయటపడుతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈరోజు ఈ న్యాయ విద్యార్థికి ప్రేమ పేరుతో మోసం జరిగింది. ఇంకొంతమందికి డ్రగ్స్, గంజా ఈ అలవాట్ల వల్ల ఈ అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈ హత్యలు, అత్యాచారాలు ఆగాలంటే ముందుగా డ్రగ్స్ని, ఫోర్న్ వీడియోస్ని, అశ్లీల సినిమాలని వీటన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. మద్యం, మత్తు పదార్థాలని దూరం చేస్తేనే ఈ హత్యలు, అత్యాచారాలు ఆగుతాయని మేము డిమాండ్ చేస్తున్నాము పీడీఎస్ఓగా. అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదని, అవి ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని విద్యార్థులు అన్నారు. అత్యాచారానికి పాల్పడుతున్న వారు, గురవుతున్న వారు కూడా చాలా సందర్భాల్లో మైనర్లే కావడం మరింత ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. నా పేరు బాను, పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు తెలిసిందే, నగరంలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై అత్యాచారం, సామూహిక అత్యాచారం అనేది 2 నెలలుగా జరుగుతుంది. అయితే ఈ ఒక్క ఘటనని మనం విడిగా చూడకుండా దేశంలో, రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలపై, చిన్నారులపై 3 నెలల పిల్లల నుంచి 30-40 ఏళ్ల మహిళల వరకు చిన్నారులపై అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి. అయితే వీటికి పాల్పడుతుంది కూడా మైనర్లు 10-13 ఏళ్ల పిల్లల నుంచి 30-40 ఏళ్ల వరకు ఉన్న 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు ఈ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అది ఎటువంటి కల్చర్లో మనం ఉన్నాం, ఎటువంటి సమాజంలో మనం ఉన్నాం, రోడ్డు మీద, హాస్టల్లో, కాలేజీల్లో ఎక్కడ మహిళలకి, చిన్నారులకి రక్షణ అనేది ఉంది. వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు, అత్యాచారాలకి గురవుతున్నారు. ఇటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లు, పాలకులు, టీడీపీ గవర్నమెంట్ అయినా, అంతకుముందు గవర్నమెంట్ అయినా, బీజేపీ వాళ్ళైనా ఏదైనా చట్టాలు మేము తీసుకొచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు, మేము ఏదో చేస్తామని హామీలు ఇస్తున్నారు తప్పితే తీసుకోవాల్సిన చర్యలు, మద్యాన్ని, మత్తు పదార్థాలని, అశ్లీల సినిమాలని, పోర్న్ సైట్లు నిషేధించాల్సిన పని మాత్రం చేయకుండా దగ్గరుండి మరీ వాటిని పెంచి పోషిస్తున్నారు. సో పాలకులు అనుసరిస్తున్న ఈ వైఖరులకు వ్యతిరేకంగా పీడీఎస్ఓగా మేము వీటన్నిటిని డిమాండ్ చేయాలని, న్యాయశాస్త్ర విద్యార్థినికి న్యాయం చేయాలని, ఆమెపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నాం.